ఇవాళ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిందితుల పోలీస్ కస్టడీ పిటిషన్ పై సికింద్రాబాద్ కోర్టు తీర్పు ఇవ్వనుంది. నిందితులు డాక్టర్ నమ్రత, ఆమె కొడుకు జయంత్ కృష్ణను వారం రోజుల పాటు కస్టడీకి కోరారు పోలీసులు. కస్టడీ పిటిషన్ వాదనలు ముగియడంతో ఇవాళ తీర్పు రానుంది. మరోవైపు పరారీలో ఉన్న నిందితులు సంజీవ్, నందిని కోసం గాలిస్తున్నారు. విశాఖ ఆశా వర్కర్స్ పాత్రపై కూడా ఆరా తీస్తున్నారు. సృష్టి కేసులో A3గా ఉన్న కల్పన రిమాండ్ రిపోర్ట్, సరోగసీ కేసులో ఆమె కీలక పాత్ర పోషించినట్లుగా అనుమానిస్తున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, ఈరోజు సికింద్రాబాద్ కోర్టు సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిందితుల పోలీస్ కస్టడీకి సంబంధించి తుది తీర్పు ఇవ్వనుంది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అయితే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనంగా మారినటువంటి సృష్టి యూనివర్సల్ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కథనం ఏదైతే ఉందో దీనికి సంబంధించి పోలీసులు ఇప్పటికే వారిని నిందితులని అదుపులోకి తీసుకున్నారు. మరికొంతమంది నిందితులు ఇందులో సంజీవ్, నందిని కోసం అయితే పరారీలో ఉన్నటువంటి వీరిద్దరి కోసం కూడా పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపట్టారు. అయితే వీళ్ళందరినీ కూడా నిందితులని ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి నమ్రత, ఆమె కుమారుడు జయంత్ కృష్ణని వారం రోజుల పాటు కూడా కస్టడీకి అయితే కోరారు పోలీసులు. దీనికి సంబంధించి పిటిషన్ ముగిసిన తర్వాత వాదనలు కూడా ముగిశాయి. పిటిషన్ వేసిన తర్వాత సో వీళ్ళిద్దరిని అంటే కస్టడీలోకి తీసుకొని విచారిస్తేనే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా తెలిసేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి కూడా అటు పోలీసులు అయితే పిటిషన్ దాఖలు చేసి వాదనలు కూడా వినిపించారు సికింద్రాబాద్ కోర్టు ముందు. అయితే ఈ రోజు సికింద్రాబాద్ కోర్టు ఆ తుది తీర్పును కూడా వెలువరించనుంది. వీళ్ళని కస్టడీలోకి ఇవ్వాలా వద్దా అనేటువంటి దానిపైన కూడా. ఎందుకంటే సుమారుగా 30 మంది పసిగుడ్డులు ఎవరైతే కళ్ళు తెరవనటువంటి పసి పిల్లలు ఉన్నారో ఆ పిల్లల్ని వాళ్ళు సరోగసి పేరుతోని చైల్డ్ ట్రాఫికింగ్ చేశారు కాబట్టి దీనిపైన అసలు ఎంత పెద్ద రాకెట్ ఉంది, ఈ యొక్క సరోగసి రాకెట్ అనేది ఎంత పెద్ద భారీ మొత్తంలో జరిగింది కాబట్టి సో దానికి సంబంధించిన వివరాలన్నీ తెలియాలంటే ఖచ్చితంగా వీళ్ళందరినీ కూడా నిందితుల్ని అదుపులోకి తీసుకుని కస్టోడియల్ ఎంక్వైరీ చేస్తేనే తెలుస్తున్నట్టు కూడా పోలీసులు అయితే చెప్పుకొచ్చారు. మరొక పక్క విశాఖలో అంటే మొత్తం ఆ అర్బన్ ఏరియా ఏదైతే ఉందో విశాఖకు సంబంధించినటువంటి ఆ రూరల్ ఏరియాతో పాటు అర్బన్ ఏరియాలో కూడా ఆ ఆశా వర్కర్స్ పాత్రకాన్ని కూడా ఆరంభిస్తున్నారు. ఎందుకంటే రూరల్ ఏరియాస్ లో ఈ యొక్క ఆశా వర్కర్స్ వెళ్ళి వాళ్ళందరికీ కూడా మెడిసిన్ ఇవ్వడము, అలాగే నెల నెల ఆ హెల్త్ క్యాంపులు నిర్వహించడము, ఇలాంటి వాటి కార్యకలాపాలు కూడా చేశారు కాబట్టి దాంట్లో ఈ సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ కి కొంత అనుకూలంగా మాట్లాడము, మీకు పిల్లలు లేకపోతే ఇక్కడికి వెళ్ళండి, సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ లో మంచి డాక్టర్స్ ఉన్నారు, మంచి ఫలితాలు వస్తాయంటూ కూడా వాళ్ళని మోటివేట్ చేసినట్టు కూడా చూస్తుంది. దానికి సంబంధించి కూడా అసలు ఆశా వర్కర్లు ఎలాంటి ప్రమేయం ఈ కేసులో అనేది కూడా పోలీసులు అయితే ఆరాధిస్తా ఉన్నారు. మరొక పక్క ఈ కేసులో A3గా ఉన్నటువంటి కల్పన అంటే అటు విశాఖపట్నం బ్రాంచ్ లో మేనేజర్ గా పనిచేస్తున్నటువంటి, అలాగే ఆ కల్పన A3గా ఉన్నటువంటి రిమాండ్ రిపోర్ట్ కూడా వచ్చింది. ఈ కేసులో అసలు ఇక కల్పన అనేటువంటి వ్యక్తి ఎలాంటి కీలక పాత్ర పోషించింది అనే దానిపైన కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగానే విశాఖపట్నం అర్బన్ లో కూడా సిటీలో ఉన్నటువంటి వాళ్ళు ఆ మధ్యతరగతి అలాగే దిగువ మధ్యతరగతి పేద కుటుంబాలకు సంబంధించిన మహిళలను టార్గెట్ గా చేసుకుని వాళ్ళకు పిల్లలు లేనటువంటి సంగతులు ఈ ఆశా వర్కర్ల ద్వారా తెలుసుకొని సో ఆ ఇన్ఫర్మేషన్ ఆ డేటా అంతా సేకరించిన తర్వాత ఎవరెవరికి ఎంతెంత అంటే ఆ ఫ్యామిలీస్ నుంచి ఎవరెవరికి ఎంతెంత వసూలు చేయొచ్చు అని చెప్పి ఒక లిస్ట్ ని తయారు చేసుకుని కల్పన అనేటువంటి వ్యక్తి అటు డాక్టర్ నమ్రతకు అందజేసినట్టు దానికి సంబంధించి అసలు ఎవరెవరి డీటెయిల్స్ తీసుకున్నారు, ఆ విశాఖపట్నంలో అలాగే ఇటు హైదరాబాద్ లో అటు విజయవాడలో ఎంతమంది ఇప్పటి వరకు ట్రీట్మెంట్ తీసుకున్నారు, ఎంతమందికి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది, అలాగే ఎంతమంది బిడ్డలని సరోగసి ద్వారా ఈ చైల్డ్ ట్రాఫికింగ్ చేశారనేటువంటి దానిపైన కూడా పూర్తి ఆధారాలు రాబట్టేటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు పోలీసులు. థ్యాంక్ యూ విజయ్.